చాలా చాలా అమూల్య విషయాలు జ్ఞాపకం చేసుకునే భాగ్యము. 52వ ఆదివారం. ఎన్నో ఆదివారం అండి? 52 ఆదివారాలు. 6 రోజులు పని చేసుకోవాలి. ఒకరోజు దేవుని దగ్గర దేవునితో దేవుని సన్నిధిలో ఉండాలి. అది దైవ భక్తుల ఇంకా పెద్ద మాట దేవుని పిల్లల దీవెన క్రమం, దైవ క్రమం, దేవుని పిల్లలకు ఇచ్చిన ఆశీర్వాదం, దైవ సన్నిధి. ఏంటంటే దైవ సన్నిధి. ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని కొండలెక్కినా దొరకని దైవ సన్నిధి. క్రీస్తు సంఘములో ఆరాధన. ఏంటంటే క్రీస్తు సంఘములో ఆరాధన, దైవ సన్నిధి. ఆఖరిని అడుగుతాడు 52 వాళ్ళు ఎవరో మన పేర్ల వాళ్ళ లిస్టు. 52 వారు గ్రేస్లాండ్ క్రీస్తు సంఘంలో ఆరాధన జరగాలి. మేము బయటికి వెళ్ళి ఆరాధన చేసేవాడిని, మద్రాసు వెళ్ళి ఆరాధన చేసేవాడు కుదరదు. ఇక్కడ మాతో ఉండి ఎంతమంది 52 వాళ్ళు ఉన్నారో వారికి మా పేరు ఏమన్నా మాకు ఆకనే ఆ విధంగా మేము ఆ పేరుని నమోదు చేసుకుని వారికి ప్రత్యేక ప్రార్థన చేసి సన్మానాలు కూడా ఉంటాయి. వాళ్ళకి దేవుడి సన్నిధిలో భక్తుల మధ్య మాదిరికరంగా. ఇవాళ మనం ధ్యానించే వాక్యము దేవుని స్పర్శ, దేవుని సన్నిధి, దేవుని మార్గం. ఇటు గొప్ప భాగ్యముతో కూడిన ప్రయాణం, కోట్లాది మందికి దొరకని భాగ్యముతో కూడిన ప్రయాణం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 56వ వచనంలో గ్రామములలోను ప్రాంతములలోను గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దైవ స్పర్శ, దేవుని స్పర్శ. స్పర్శ ముట్టుకోవడం, ఆయనతో ఆయన యొక్క అంగీని పట్టుకున్నారట, ముట్టుకున్నారట. స్పర్శ అంటారు దాన్ని. ఏమంటారంటే స్పర్శ. మరి సరే తిరుగులు ఇలాగని మన స్పర్శ చూస్తాం అన్నమాట. టచ్ చేయడు. ఇప్పుడు స్వయంగా యేసుప్రభు ఉన్న కాలంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈయన మహిమగల దేవుడని, ఎవరైనా యేసుప్రభు మహిమగల దేవుడని, ఆయా ప్రాంతంలో ప్రజలను ఎన్ని వైద్యాలు జరిగినా కుదరని వ్యాధులతో బాధపడేవారు వీధులలో వందలాది వేలాది మందిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి పేరున పలానా భాగము పలానా ప్రాంతం వచ్చానని చెప్పే సమయం లేక ఒక కోరిక కోరానంట. ఏంటంటే, అయ్యా బతుకుడా, ఇన్ని వేల మంది వస్తున్నారు మీ యొక్క దర్శనం కొరకు, మీ దగ్గర దీవుల కొరకు, ఆరోగ్యం కొరకు వస్తున్నారు. మరి అందరూ ఒకరి తర్వాత వచ్చి వారి బాధ చెప్పుకొని స్వస్థత పొంది సమయం సరిపోదయ్యా, వారు మీ వస్త్రపు చెంగు ముట్టుకునేలాగా అవకాశం, అంటే అంగి ముట్టుకునే అవకాశం ఇవ్వండి.
అప్పుడు వారు స్వస్థత పొందుతారు అని మేము నమ్ముతున్నాం, కోరుతున్నాం. అంటే సరే అన్నారే. ఏమన్నారే? సరే అన్నారు. ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఇప్పుడు ఏ ప్రాంతం ప్రభు వెళ్ళినా వారి ప్రభు వస్త్రం ముట్టుకుంటే చాలు, దేవుడి బలాలు బాగుండి నేను బాధపడుతున్నానండి అని చెప్పడం, సరే నేను బాగు చేస్తాను, ఏమి లేదు. ఇంకా ఆ వారు ప్రభు మహిమగల వాడు నమ్మి వారు వస్త్రం ముట్టుకుంటే ప్రతి ఒక్కరు స్వస్థత పొందారు. ఇప్పుడు మరి ఆయన లేడు కదా శరీరధారిగా, మరి మనకెలాగ స్వస్థత, మనకెలాగ దైవ స్పర్శ, దైవ స్పర్శ, స్పర్శ అంటే స్పర్శ కావాలి. ఎలాగంటే ఆయన ఒక ఏర్పాటు చేశారు, బాప్తిస్మము. నమ్మిన వారు ఏం చేయండి? మార్కు సువార్త 16:17-16లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వారికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే బాప్తిసం పొంది అలా బాప్తిసం పొంది అలా నీటిలో బయటకు వచ్చి లేచిన వెంటనే ఏమొచ్చింది? ఇప్పుడు ఆ మనుషుడికి దైవ స్పర్శ ఏమొచ్చిందంటే దైవ స్పర్శ. ఇప్పుడు దగ్గర యేసుప్రభుని ముట్టుకున్నట్టు ముట్టుకుంటే ఎంత మేలు మహిమ పొందారో. అప్పుడు ఆయన స్పర్శ పొందిన వారు కేవలం రోగాలే స్వస్థపడ్డాయి. ఏంటంటే ఇప్పుడు క్రీస్తు ఆజ్ఞ ప్రకారము, సువార్త ప్రకారము బాప్తిసం పొందిన వారు ఆత్మరోగము, శరీర రోగాలు కూడా స్వస్థత. ఇక్కడ 2 వరాలు. ఏంటంటే ఇక్కడేమో ఏం చెప్తుంది? బాప్తిసంలో స్పర్శ. ఏంటంటే రక్త ప్రోక్షణ అన్నారండి. రక్త ప్రోక్షణ బాప్తిసం ఏం జరుగుతుందండి? ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును. ఎవరైనా మనం బాప్తిసంలో ప్రోక్షించబడిన హృదయాలు అంటాడు. ఇప్పుడు కేవలము శరీరానికి టచ్ కాదండి, ఇది హృదయానికి కూడా. హృదయానికి కూడా టచ్. ఆ యొక్క మహిమ ప్రభావము ఆయన దీవుని టచ్ అవుతుంది. రెండింటికి, శరీరానికి ఆత్మ కూడా, శరీరానికి ఆత్మ కూడా స్పర్శ. ప్రోక్షణ ఏంటంటే రక్త ప్రోక్షణ అని ఫిబ్రవరి పత్రికలు చెప్తున్నారండి. బాప్తిసం ఏం జరుగుతుందంటే మన హృదయాల్లో రక్త ప్రోక్షణ చిలకరింపు, రక్తము ప్రోక్షించబడడం. ఆ విధంగా మనం దైవ స్పర్శ పొందుతున్నాం బాప్తిసముల ద్వారా. రెండవది మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18 అధ్యాయం 20వ వచనంలో ఏలయనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఇప్పుడు ఇంకో విధమైన స్పర్శ ఏంటంటే ఆయన సన్నిధి. ఇప్పుడు ఈ సన్నిధిలో ఏముందండి? ఎవరున్నారు? చూద్ది ఇక్కడ ఎవరున్నారు మనతో? ఇప్పుడు ఆయన స్పర్శ మనకు దొరుకుతుందా? దొరుకుతుందా? ఎందుకంటే ఇది వాక్య సంబంధమైన వాగ్దానం. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? వాక్యమైన దేవుడిగా మన మధ్యన ఉన్నాడు. వాక్యమైన దేవుడిగా మన మధ్యన ఉన్నాడు ఆయన. కనుక ఈ వాక్యమైన దేవుడుగా మన మధ్య ఉన్నాడు కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన స్పర్శ ఉంది మనకి ఇప్పుడు సన్నిధి ద్వారా. రెండవ సంగతి చూసాం. మూడవ సంగతి ఆయన భోజనం వల్ల ప్రభురాత్రి భోజనం బల్ల ద్వారా ఏం జరుగుతుంది? మళ్ళా ఆయన స్పర్శ ఆయన వాక్యం ద్వారా ఏం జరుగుతుంది మనకి? ఇప్పుడు ఆయన
స్పర్శ. ఆయన నామంలో మనకి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆయన దైవ స్పర్శ, దైవ అంగీ ముట్టుకోమని చెప్పినట్టు ఆ యొక్క దీవెని వేళ బాప్తిసం ద్వారా సువార్తలో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన బల యొద్ద, ఆయన బల యొద్ద పిల్లలుగా, ఎలాగంటే పిల్లలుగా తండ్రి అని పిలుచుకుంటూ, ఏమని పిలుచుకుంటూ? తండ్రి అని పిలుచుకుంటూ ఇటువంటి దైవ స్పర్శ మనం పొందుతున్నామని ఆనందంతో మన ప్రయాణం సాగవలసిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ వెళ్ళిందా ఆ యొక్క ఆ బొమ్మలు ముట్టుకొని ఆనందపడిపోతున్నారు లోకమంతా, ఆ చెట్టును ముట్టుకొని ఆనందపడిపోతున్నారు లోకమంతా. నేను పట్టుకుని చెట్టుని అదే కుక్కం పశువుల చెట్టుకి వెళ్ళి ఆ చెట్టు పట్టుకుని ముద్దెట్టుకుని ఆనందపడిపోతున్నారు. ఈవేళ యేసు ప్రభు వారు స్వయంగా శరీరధారి ఉన్న రోజుల్లో ఏం జరిగిందో, ఏం కోరుకున్నారో కోరిక తీర్చాడు ఆయన. కోరిక నన్ను ముట్టుకోవడం అనలేదు. ఏమడిగా చేసే దేవుడు ఆయన, కోరిక తీర్చే దేవుడు ఆయన, కోరిక తీర్చాడు. మరి ఎవరో తెలీదు, అది ఎందుకు వచ్చారో తెలీదు, ఏమి చెప్పలేక్కర్లేదు. అంగి ముట్టుకుంటే చాలు, అంగి ముట్టుకుంటే, అంగి స్పర్శిస్తే చాలు. ఈ సంగతి మన అందరూ తెలుసు. ఒక స్త్రీ ఏం చేసిందండి ఈ తర్వాత ఈ క్రమంలో? ఎప్పుడైతే ఈ పర్మిషన్ వచ్చిందో, ఈ పర్మిషన్ వచ్చిందో ఏమంటే మా కంప్లైంట్ చెప్పక్కర్లేదు. ఎక్కడి నుంచి వచ్చానో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బలహీన చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రమంలో ఒక రక్తస్రావ రోగి, ఒక స్త్రీ 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్నప్పుడు ఈ యొక్క వస్త్రం ముట్టుకుంటే స్వస్థత పొందుతున్నారనే సంగతి ఆమె విని నమ్మకం వచ్చింది. యేసు ప్రభు పట్ల ఎన్నో 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 వైద్యులు అంటాడు, ఎంతమందో వైద్యులు అంటాడు. ఆస్తి కూడా ఆస్తి అంతా తరిగిపోయిందండి, రోగం మాత్రం నిల్చుంది. ఆ సమయంలో, అవస్థపడే సమయంలో, నాశనం అయిపోయిన సమయంలో యేసు క్రీస్తు గురించి, ఆయన వస్త్రం చెంగు ముట్టుకునే వాళ్ళందరూ ఎటువంటి రోగమైన స్వస్థపడతారని, స్వస్థత పొందాలని విన్నప్పుడు మనసులో నిశ్చయం చేసుకున్నాను. ఇక ఏమని ఏమీ చెప్పని అవసరమో లేదు. ఆయన వస్త్రం స్పర్శ తగిలితే నేను స్వస్థత పొందుతానని ఆ విశ్వాసంతో వచ్చేసిందండి. వచ్చినప్పుడు అన్న ప్రకారం ఆయనకేం చెప్పలేదు, ఎదురు కూడా రాలేదు. కానీ వెనక నుంచి వచ్చి జనాల మధ్యలో తోసుకుని మొత్తానికి చోటు సంపాదించుకుని ఆయన వస్త్రం చెంగు ముట్టుకొని వెంటనే ఆయన ఆగిపోయాడంట. జనాల్లో నడుస్తున్నాడు, ఆయన జనాలతో నడుస్తున్నారు. ఏదో విధంగా ఏమో కష్టపడి మొత్తానికి ఆ జనాన్ని తప్పించుకొని ఆయన వెనక భాగానికి వచ్చి వస్త్రం ముట్టుకొని ఆయన ఆగిపోయాడండి. ఆగిపోయి అంటున్నారు, పేతురు నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడే. ఏమంటే నన్ను ఎవరో ముట్టుకున్నారు. వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంది ఆ మాట. శిష్యులకి ఏలకోలం చేసినట్టు ఉంది శిష్యులకి. అదేంటి ప్రభువా, ఎంతమంది మన కూడా గమనిస్తే మేము తోసుకొని వచ్చేస్తున్నారు అక్కడనే. కొన్ని వేల మంది ఉన్నారు మన చుట్టూ, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఆయన ముందు నడుస్తారు. యేసు ప్రభుతో నడవలేకపోయేవారంటే అంత స్పీడ్ అంటే ఆయన నడకే మళ్ళీ వాహనాలు విమానాలు లేవు అప్పుడు ఆయనకి. కష్టంలో కూడా సేవ చేశాడు ఆయన. నడుస్తుంటే శిష్యులు ఇంకా అనేక స్వస్థత పొందిన వారు, అనేక విశ్వాసులు కూడా పడేవారు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఇంతమంది వెనకాల వస్తున్నారు, అందరూ తోసుకుంటూ వస్తున్నారు, మిమ్మల్ని మీ దగ్గర నిలబడాలని ఎవరు ముట్టుకున్నారు అంటారండి ప్రభువా. ఏంటంటే ఎవరు ముట్టుకున్నారండి ప్రభువా కూడా అంటే అప్పుడు లేదు ఎవరు ముట్టుకున్నారు అని అదే. ఎందుకో తెలుసా, నాలో నుండి
మహిమ ప్రభావాలు బయటికి వెళ్ళిపోయాయి. నాలో నుండి మహిమ ప్రభావాలు బయటికి వెళ్ళాయి. ఎవరికో మేలు జరిగింది. ఎవరో నా దగ్గర స్వస్థత పొందడానికి వచ్చారు. ఆయన ఎలాగని సంగతులు ఏమి ఇవ్వండి. అప్పుడు అక్కడ ఆగిపోయి కదా, మరి ఆవిడ అక్కడ ఉంది, అక్కడ నుంచి ఉంది స్వస్థ. వెంటనే స్వస్థ వచ్చేసింది. 12 సంవత్సరాలు లేని ఆ స్వస్థత, ఆ బలహీనత ఆ క్షణంలో కట్టాడింది. ఆరోగ్యవంతురాలు అయింది. తనకు తెలుసు నేను స్వస్థత పొందానని. ప్రభు నుంచి అడుగుతున్నారు నా గురించి అని. నేను తెలిసిపోయాను ఆయనకని. నేను తెలిసిపోయాను, నా సంగతి తెలిసిపోయిందని చెప్పి అప్పుడు ఎదరొచ్చి బాధలు పడి ప్రభు నేనే అని చెప్పి, కుమారి నీ విశ్వాసము నిన్ను ఎలా, మా దేవుని దగ్గర ఎలా ఉండాలండి? అరమరకలు లేని కల్మషం లేని విశ్వాసం కావాలండి. పరిపూర్ణ విశ్వాసంగా మన ఆయన దగ్గర రావాలండి. అనుమానించకూడదండి. యేసుప్రభుని, దేవుణ్ణి, ఆయన మహిమలను, ఆయన ప్రేమను అనుమానించకూడదండి. అనుమానించామా మునిగిపోతాం. ఎక్కడ? పేతురు సముద్రం మీద ఏమయ్యాడు? మునిగిపోయాడు. అనుమానించాడు. ఆయన వైపు చూడడం మానేశాడు. పక్కకు చూశాడు, గాలి చూశాడు, సముద్రం చూశాడు, మునిగిపోతున్నాడు. అయ్యో ప్రభు నశించిపోతున్నా అంటాడు. మళ్ళీ ఆయన చేయబడికి పైకి నిలబెట్టాడు. ఇవాళ అనుమానం లేని, అల్ప విశ్వాసం కాకుండా అనుమానం లేని విశ్వాసము ఎంతో ఎంతో విలువైనది. ఆ విశ్వాసానికి ఆధారము వాక్యం. మన దేవుడు, మనం నమ్మిన దేవుడు, లోకాన్ని అందరికీ ఉద్ధరించే దేవుడు, లోకాలను రక్షించే దేవుడు, వాక్యమైన దేవుడు. ఎక్కడ వెళ్ళేటప్పుడు విగ్రహం కాదు, ఫోటో కాదు, సిలువు కాదు. సిలువు దగ్గర ఉన్నారు. సిలువు కొట్టు ఇలా చేసినటువంటి ఇలాగ అంటారు లోపంతా. సిలువుతో బొమ్మతో పని ఉందమ్మా. స్పర్శ ఉంది. ఇప్పుడు రక్షణ పొందావా? ఆయన నామములు ఉన్నావా? ఆయన సన్నిధులు ఉన్నావా? ఆయన బల్ల దగ్గర ఉన్నావా? ఆయన వాక్యములు ఉన్నావా? అదే నీ స్పర్శ. ఏ స్పర్శ? దైవ స్పర్శ. ఎంత భాగ్యవంతులమో ఒకసారి ఆలోచించండి మీరు. ఏమైనా ఆనందం ఉంది మాటలు మీకు? ఆనందం ఉందండి. దొరికిందా ఆయన స్పర్శ? అలనాడు ఆయన ఉన్నాడు కదా కనుకండి జరిగింది. ఇప్పుడు ఎలాగైనా మనం ప్రశ్నించుకుంటే ఇన్ని రకాల సమాధానం ఉంది ఉందండి. మరి నువ్వు అలా నమ్మాలి. నమ్మినట్లయితే ఎప్పుడు నువ్వు ఆయన స్పర్శలో ఉన్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన నామంలో ఉన్నావు, ఆయన వాక్యములు ఉన్నావు, అన్ని రకాల ఆయన బల దగ్గర ఉన్నావు. 52 వారాల ప్రశ్న ఏంటి అంటే ఆయన స్పర్శ నీకు కావాలి. నీకు కావాలంటే ఏం కావాలి? స్పర్శ కావాలి. ఆయన మహిమ నీకు కావాలి, ఆయన శక్తి నీకు కావాలి, ఆయన జీవనం నీకు కావాలంటే ఆయన స్పర్శ కావాలి. కనుక వేళ మనం ధన్యులము అని చెప్పడానికి ఏమీ అనుమానించి శంకించకుండా చెప్తాను మీ అందరికి కూడా. ధన్యులము. ఎవరైనా మనం దైవ స్పర్శ కలిగిన వారము. ఏంటంటే దైవ సన్నిధి కలిగిన వారము, దైవారాధన, సత్యారాధన ఎన్ని ఉన్నాయండి? ఎన్ని దీవులు ఉన్నాయండి? ఆ విధంగా మనం ఆనందిస్తూ ప్రయాణిస్తే రోగాలు రుచులు ఏం చేయండి? ఆ రోగాలు భయపడి అయ్యే పారిపోతాయండి. రోగాలు భయం రావాలి. రోగాలు కలిగించే సైతానికి భయమా రావాలి. ఎప్పుడు వస్తుంది? నీవు దైవ స్పర్శలో నువ్వు నమ్మితే వస్తుంది ఆ భాగ్యం. ఎందులో దైవ స్పర్శలో అలనాడు యేసుప్రభు వస్త్రం ముట్టుకుని రోగాలు తగ్గిందో అలా యేసు నాతో ఉన్నారు, ఆయన స్పర్శలో నేనున్నాను అనే విషయం. రోగాలు వస్తాయండి. మరి శరీరం కదా, ఏమండి? మట్టి శరీరం కదా, వాతావరణ ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా, అంతే కదండి, వస్తాయి. కానీ స్పర్శ, దైవ స్పర్శను బట్టి వైద్యం ఎంత అవసరమో, మందులు ఎంత అవసరమో, దేవుని స్పర్శ కూడా అంతే అవసరం. దేవుని సన్నిధి కూడా, దేవుని నామం కూడా, దేవుని ప్రార్థన చేయడం కూడా అంతే అవసరం.
ప్రార్థన హక్కు కావాలి కదా, ప్రార్థన హక్కు కావాలి కదా. అందుకని కేవలం శరీర ఆరోగ్యం కాదు, శరీర పోషణ కాదు, శరీర సంబంధ విషయాలు మేలే కాదండి, ఆత్మ స్పర్శ జరుగుతుంది ఇక్కడ. ఆత్మ కూడా ఎందుకంటే ఆత్మ రోగానికి స్పర్శ, ఆత్మ రోగానికి స్పర్శ. ఆయన స్పర్శ కావాలి, అది అప్పుడే స్వస్థత. ఇప్పుడు మనం 2 స్వస్థతలు పొందున్నామండి. మనం ఏంటంటే ఎన్నున్నాయి నీకు? శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు దేనికి స్వస్థత కావాలి? శరీరానికి కావాలి, ఆత్మ కావాలి. రెండింటికి ఆయన గ్యారెంటీ ఉందా? ఆయన మహిమ ఉందా? పొందగలమా? పొందామా? చెప్పాలి ఇప్పుడు. ఏమంటే ఎన్ని బాధ్యతలు అంటే ఎన్ని బాధ్యతలు గురేమండి ఈ సంవత్సరంలో ఒక్కోసారి ఇంకా మరణ పంచుల వరకు ఎంతవరకు మరణ పంచుల వరకు వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా మళ్ళా సంధికి వచ్చారు. అటువంటి గొప్ప దీవులు మనకు ఉందని చెప్పడానికి ఈ వాక్యము ఎంతో ఆధారమైంది. ఆధారాలు ఉన్నాయి, మనకి ఏమున్నాయండి? ఆధారాలు ఉన్నాయి. 10వ అధ్యాయము మార్కు 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. అందుకని ఇక్కడ ఒక గుడ్డివాడు ఏంటంటే గుడ్డివాడు వచ్చి, అయ్యా నాకు మేలు చేయమని ప్రభువా, మేలు చేయదేవా అని అడిగినప్పుడు నువ్వు ఏం కోరుకున్నా అని ఆయన అడిగారు. నాకు దృష్టి ప్రసాదించండి, నాకు దృష్టి ప్రసాదించండి అన్నారండి. సరే వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి పలానా కొనేట్లు కడుక్కో, లేదా స్వయంగా వెళ్ళు నువ్వు దృష్టికి వచ్చింది వెళ్ళు. ఇటువంటి అనేక సంఘటనలు ఉన్నాయండి. కనుక స్వస్థత పొందిన తర్వాత ఒక మాట అన్నాడు, నీ విశ్వాసం నిన్ను. ఇప్పుడు ఏమంటారు మనకి? దేవుని దీవులని పొందాలంటే, స్పర్శ పొందాలంటే, మహిమ పొందాలంటే, శక్తి పొందాలంటే విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు నిన్ను ఏమన్నాలి? నన్ను ఏమనాలి? యేసు ప్రభు నిన్ను నన్ను ఏమనాలి? నీ విశ్వాసం నిన్ను అనాలి. అక్కడ పర్ల ఆయన నిలబడినప్పుడు ఆత్మీయ స్వస్థత కూడా నీ విశ్వాసం స్వస్థపరిచింది, ఆత్మ స్వస్థత వచ్చింది, నీకు పరలోకంలోకి వచ్చాయి అనాలి. ఏ స్వస్థత అంటే? ఆత్మ స్వస్థత అంటే హృదయ స్వస్థత, పాపలోక స్వస్థత. 2 రకాల వరాలు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఒక అంధుడికి ప్రభువారు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆయన గొప్ప చెప్పుకోవట్లేదు ఇక్కడ. అమ్మా ఈశ్వరు గొప్ప చెప్పుకోవట్లేదు, విశ్వాసం పొగుతాడు కదండి. ఏం చేస్తాడండి? ఈ మాట అర్థమైంది మీకు? ఎవరు పొగుతున్నాడండి? ఎవరు పొగడాలి? మనం ఎవరు పొగుతాడు? డాక్టర్ మంచి వైద్యం చేసి బాగా ఆరోగ్యం బాగా గొప్ప దేవుడు అని మీరు మంచి గొప్ప వైద్యం చేశాడు బాబు అని లేక పొగడేస్తాం డాక్టర్ని కదండి. ఆయన పొగడట్లేదండి. నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడు. నీ విశ్వాసం గొప్పదయ్యా అన్నాడు. ఇప్పుడు ఏది ఆధారం మనకి? అమ్మా ఆయన స్పర్శకి మనకు ఆధారం ఏంటి? ఆయన దేవునికి ఆధారం ఏంటి? రక్షణకి ఆధారం ఏంటి? ఆయన మహిమ పొందాలి ఆధారం ఏంటి? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునమ్మా అయ్యా అనే విషయాన్ని ఇక్కడ ఆయనకేం చెప్పుకోవట్లేదు, ఆయన గురించి చెప్పుకోవట్లేదు. మళ్ళా విశ్వాసం పోగొట్టున్నాడు. ఆయన మేలు చేసి ఏంటమ్మా? మేలు చేసి పుట్టుగుడ్డి వారు కాడించి రక్తస్రావంలో వీళ్ళు బాగు చేసి వీళ్ళందరినీ నీ విశ్వాసంలో గొప్పదమ్మా అన్నాడు. ఏమన్నాడంటే ఇప్పుడు మనల్ని ఏమన్నాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నా యేసు ప్రభు అక్కడ ఆ పొగట్టు అందిన వారి కంటే గొప్పవాళ్ళు మనం. ఎందుకు తెలుసండి? కేవలం శరీర సంబంధమైన రుగ్మతల కొరకే వారు విశ్వసించారు, పొందారు, మేలు పొందారు. ఇప్పుడు ఆత్మరక్షణ వరకు వెళ్ళాం మనం. ఎక్కడికంటే ఇంకా
ఏంటంటే అక్కడ సంఘంలో ఏంటంటే శరీరానికి ఇప్పుడు డబ్బలు మరి ఎక్కువ రేటు మన దగ్గర ఇప్పుడు రెడ్డి భాషలో కావాలండి, రెడ్డి మహిళ అనుకుందామండి, రెడ్డి దైవశక్తి ఎవరు పొందుకున్నారండి. మరి ఇప్పుడు అప్పుడు ఏమంటారండి? భాగ్యవంతులు లేకపోతే ఎందుకు లేదండి మనం? అందుకే ఆయన స్పర్శను బట్టి ఆయన మహిమను పొందిన వారంగా మనకు పేరెట్టాడండి. ఏంటి తెలుసండి? యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు కాను. ఎవరైనా మన విశ్వాసం అయితే ఏమంటాడు? ఎందుకని ఎవరున్నారు? మహిమగా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇప్పుడు పెద్ద వ్యాధులు వచ్చాయనుకోండి, అతను చనిపోడు. ఎందుకంటే గొప్ప డాక్టర్లు తీసుకొస్తాం, కోట్లైనా ఖర్చు పెడతాం అని ధైర్యం వాళ్ళకి. ధనవంతుడు ధైర్యం ఏంటంటే ఎటువంటి డాక్టర్ వచ్చినా పర్లేదు, ఫలానా అమెరికాలో డాక్టర్ ఉన్నాడు, లేకపోతే లండన్లో ఉన్నాడు, లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నాడు, విమానం తీసుకొచ్చేద్దాం, ఆ ఇంజక్షన్ ₹1,00,000 చేసి చేస్తాం, డబ్బు ఉంది అని వాళ్ళు అనుకుంటారు. మరి డబ్బులు ఏముండాలి? కూడా దేవుని మహిమ ఉండాలి, దేవుని శక్తి ఉండాలి, దేవుని తోడు ఉండాలి. ధనవంతుడు కానీ నిజంగా అన్ని చేసినాడు బతుకుడు. ఎవరంటే కోట్లెట్టి బతుకుతాడా? విజయ్ కుమార్ గారు కోట్లు ఉన్నాయని నమ్మి వైద్యాలు అనుకున్నాడు. బతుకుతున్నాడా? బతకలేదు. లండన్ నుంచి వచ్చినా అమెరికా వచ్చిన డాక్టర్ ఏం చేయలేదు, దేవుడు చేయాలి. ఎవరు చేయాలి? ఆ దేవుడు ఎవరున్నాడు కూడా. మరి కోట్లు ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా మన కోట్లు ఉన్నవాడు కంటే ధనవంతులు భాగ్యవంతులు పేరెట్టాడు మనకి. ఎప్పుడైనా అవసరం ఆనందం వచ్చింది మీకు? వచ్చిందా? కనుక ఎన్ని విధాలుగా దేవుడితో మనకు అనుబంధం ఉందండి, స్పర్శ ఉందండి, తోడు ఉందండి. ఆయనతో ఉన్నామండి, ఆయన మనతో ఉన్నాడండి. అందుకే భాగ్యవంతులు అండి. అందుకే భాగ్యవంతులు అండి. ఆ విశ్వాసం నీకుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా జరగని కార్యాలు ఆ మహిమలకు దేవుడి ద్వారా నీకు జరుగుతాయండి. కోట్లు ఇచ్చిన జరగని కార్యక్రమం సార్. డబ్బుంటే అన్నీ అవ్వండి, దేవుడు ఉంటే అవుతాయండి. ఈ మాట అర్థమైందా? డబ్బు ఉన్నది అనుకుంటే అన్నీ అవ్వండి, దేవుడు ఉంటే అవుతాయండి. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర డబ్బు ఉందా? దేవుడు ఉన్నాడా? నా దగ్గర డబ్బులే, దేవుడు ఉన్నాడు. నాకు నేను చెప్పగలను. మీరేం చెప్పండి? మీరు చెప్పండి. ఈశ్వరు నా దగ్గర డబ్బు లేదు, దేవుడు ఉన్నాడు. మరి నీ దగ్గర ఎవరు చెప్పు? అదే దేవుడు ఉంటే అన్నీ ఉన్నాయి, దేవుడు ఉంటే అన్నీ ఉన్నాయి. ఆ మాట చెప్పగలరా మీరు బయట? ఏముందండి బాబు నా బతికేది అనొచ్చా? అనొచ్చండి. డైస్టుడు అనకూడదు. ఎందుకంటే దేవుడు నాకు చూడడం సంగతి తెలీదు, మర్చిపోయేమో అని విషయాలు. తర్వాత ఇంకొక పెద్ద స్పర్శ అవుతుందండి, ఇంకో స్పర్శ. మార్క్స్ వార్త 9:41. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు సన్నీళ్ళు తాగనిస్తే మీకు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మా, ఇతరులకు సాయం చేయడం కూడా దేవుడి స్పర్శ నీకు ఉందంట. గ్లాసు మంచిగా ఇస్తే చాలంటాడు. ఎందుకంటే ఏమని? క్రీస్తు వారని. ఏమని చెప్పండి? ఏమని? క్రీస్తు వారని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు నా ద్వారా వచ్చే ఫలము పోగొట్టు కొనరు. అంటే ఇప్పుడు ఏముంది? ఈ ఇతరులకు సేవ చేయడంలో కూడా, ఇతరులు సాగించడంలో కూడా క్రీస్తు వారనే మాట మనసు నీలో ఉన్నట్లయితే అప్పుడు అందులో కూడా ఏమో దైవ స్పర్శ ఉంది.
ఏముందండి? దైవస్పర్శ ఉందండి. ఆశీర్వాదం పోగొట్టుకోమంట. ఏమండి? మరి ఎన్ని చేస్తున్నాం మనం దేవుడికి? దేవుడి ప్రజలకు ఎన్ని చేస్తున్నాం? ఇక సేవలు ఏమండి? ఎన్ని సేవలు మనకు ఒక అనాథ వృద్ధులాశ్రమం కూడా ఈ సంఘానికి ఈ సేవలు దేవుడే ఉండవా? దైవ స్పర్శలో మనం లేవా? దైవ స్పర్శలో మనం లేవా? ఏమని ఏం చెప్పారంటే గిన్నెడు నీళ్లు నా పేరట నా క్రీస్తు వారని. మనం ఎవరండి? మన మన పక్కన సహోదరు ఎవరు? సహోదరుడు ఎవరు? ఏమండి? మన శ్రీబాబు ఎన్ని ఎన్ని వంటకాలు చెప్పలేమండి. ఎన్ని వంటకాలు అంటే అయ్యే పార్టీ క్రీస్తు వారు వస్తారు. ఏమండి? నా కుమార్తె నా సోదరు రక్షించబడాలి తండ్రి గారి పేరట సంవత్సరం అంతా కాపాడు దేవుడికి ఎంత ఎన్ని 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 బలహాలతో మరి తెల్లబడనమాట అన్ని వెళ్ళారు. ఈ దేవుడు అన్నాడు దీన్ని చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోతుందట. ఏంటంటే క్రీస్తు వారిలో భక్తులు ఏమన్నా దీన్ని చల్లి దాహం అందిస్తే ఏం పోదా? ఫలం పోగొట్టుకో ఫలిస్తాను ఫలింపు చేస్తాను. నేను నా పేరు మీద ఉన్నావు, నా పేరు మీద సాయం చేస్తున్నావు, నా పేరు మీద నా పేరున్న వాళ్ళకి సాయం చేస్తున్నావు. ఏం పేరు? ఎవరు మీరు? ఏం పేర్లు ఉన్నారు? క్రీస్తు వారనే అన్నారండి. ఎవరండి మనం? క్రీస్తు వారని. గిన్నె చన్నీళ్ళు ఇస్తే దానికే గొప్ప ఫలితం ఉందంటే. మరి మనం చేసే కార్యక్రమాలు ఈ సేవక కోటాలు సరువులు ప్రేమించడం, భోజనం పెట్టడం, పలహారం అందించడం, ఏదో సహాయం చేయడం, దేవుడి సేవకు మీ గుప్పులు విప్పడం, ఇదంతా ఏం జరుగుతుంది ఇప్పుడు? దైవ స్పర్శ. ఏంటంటే దైవ స్పర్శలు ఏముంది? సహాయం ఉంది. దైవ స్పర్శలు ఏముంది? ఆరోగ్యం ఉంది. దైవ స్పర్శలు ఏముంది? ఆత్మరక్షణ ఉంది. ఏముందండి? ఉన్నాయండి. ఇంకా దేవుని మహిమ ఉంది, దేవుని శక్తి ఉంది. కనుక ఇలా చెప్పి ఒక మాట పాత్ర మనం బలంగా చెప్పారండి ఆయన. సామెతలు 9 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఏంటంటే అమ్మా ఏం కలుగును? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధిక మగును. ఒక సంవత్సరాలు కాపాడి మన ఇంకో సంవత్సరం రెడీ చేసాడు. ఏంటంటే వాగ్దానం ఆ దైవ భక్తిలో, ఆ నిజమైన దేవుళ్ళలో, ఆ క్రీస్తు నామంలో, ఆ దైవ స్పర్శలో ఏముందంట? మరి చదవనమాట అందరూ చెప్పండి మాట. నా వలన నీకు దీర్ఘాయువును కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధిక మగును. ఏమవుతాయండి? దీర్ఘాయుష్ అన్నమాట. ఈ సంవత్సర కాలం అంతా కాపాడుతాను, అది సరిపోదు. నీవు జీవిత సంవత్సరాలు అనేవి అధికమవుతాయి అని ఈ దైవ భక్తిలో, దైవ సన్నిధిలో, దైవ భక్తులకు, దేవుని బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము. ఈ వాగ్దానం వేళ సంవత్సర కాలం అంతా కాపాడబడ్డాం. ఎంతకాలం? సంవత్సర కాలం అంతా కాపాడబడ్డాం. ఇంకేమన్నాట? నీ సంవత్సరాలు అధికం అవుతాయి. ఏమవుతాయంటే? అధికమగును. ఎవరు అప్పుడు చచ్చిపోవాలని ఎవరు అనుకుంటారా? ఎవరు చెప్పండి. ఈ సంవత్సరం ఎక్కువ సంవత్సరం 30 దాకా చచ్చిపోతాను నేను అని ఎవరు అనుకుంటారా? సంవత్సరాలు బ్రతకాలనుకుంటారు కదా. ఏమంటే పండు ముసలు కూడా ఏమనుకుంటారా? బాగా బలహీన లేక బాబా తీసుకెళ్ళిపోమంటారు. ఆ మట్టుకి కొన్ని నొప్పులు తగ్గిపోయి మళ్ళీ ఉండాలనుకుంటారు. నొప్పులు తగ్గిపోయాలనుకోండి, నొప్పులు తగ్గిపోతే నొప్పులు ఉన్నప్పుడేమో బాబు తీసుకెళ్ళిపోయి ఎందుకు బాగా అంటారు. ఇప్పుడు నొప్పులు తగ్గించాలనుకోండి ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటారు కదా. చనిపోలేదు ఎవరు కోరుకోరు కదా. దేవుడు అన్నాడు నీ సంవత్సరములు అధికములగును. ఏమను? గతి జీవితం నష్టం లాభముడు. ఎన్ని విధాలుగా ఆయన మనతో ఉన్నాడండి. ఏమండి?
ఆయుష్లో కూడా ఆయన ఉన్నాడు మనతో. వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం స్పర్శ, దైవ స్పర్శది. వాగ్దానం ఏంటంటే ఆయన మాట్లాడడానికి వచ్చింది, విశ్వాసం మీదకి వచ్చింది. ఆయన మాట ఎక్కడికి వచ్చిందండి? విశ్వాసం మీదకి వచ్చింది. దైవ స్పర్శ. 10వ అధ్యాయము 2-3 వచనాలు. సామెతలు. భక్తిహీనుల ధనము జనము వారికి లాభకారము కాదు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ఇంకోటి అసలు పాట చేసినప్పుడు భక్తిహీనుల ధనము. కోటీశ్వరుడే కరుణ చచ్చిపోయాడు. ఇంకెందుకు ధనం? కోటీశ్వరుడే ఎవరు చచ్చిపోయాడు? ఎవరు బ్రతికాడు? పేదోళ్ళు బ్రతికారు. అంతకంటే ఎక్కువ ప్రభు నమ్మిన వాళ్ళే ఎక్కువ క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఎంత గ్యారంటీగా చెప్తున్నారు చూడండి. భక్తిహీనుల ధనము వారికి లాభ సాధనము మరి ఏ లాభం? చదవండి. నీతిమంతుడు ఎవరంటే భక్తిపరుడు, విశ్వాసి బ్రతుకుతాడు. నీతి బ్రతికిస్తుంది. నీతి గల జీవితం లాభమా? ధనవంతులు అవడం లాభమా? ఏమండి? ధనాన్ని ధనలక్ష్మి అన్నారు. ధనాన్ని ఏమన్నారంటే ధనలక్ష్మి అన్నారు. తీరా బాగా ఉన్నతంగా ఉండి అన్ని పొందేసి కొన్ని కోట్ల రూపాయలు అధిపతి గొప్ప వ్యాపార దిగ్గజం అయ్యాడు ఒక అతను. ఏమండి? అన్ని కోట్లు పోయి 74 రూపాయలు మిగిలిందంటే వ్యాపారం నష్టం వచ్చి. ఎన్ని రూపాయలు? ఆ బ్యాంకులో కోట్లు ఉన్నాయి. వ్యాపారం నష్టంలోకి వెళ్ళిపోతే అన్ని పోయి బ్యాంక్ బ్యాలెన్స్ 74 ఉన్నాయంటే లక్ష్మి వెళ్ళిపోయింది. చూడండి, పండుగలు చేసి కొంతమంది ముగ్గేస్తారండి. ఏ ముగ్గు? ఇంటిగా నుంచి బయటికి ముగ్గేస్తారండి. ఇంట్లోకి వచ్చిందంట ఎవరా దేవుడు మళ్ళీ పంపిణీ చేశారంట. మళ్ళీ పంపేశారండి. ఉంటాయిగా పన్నెండు పంపేస్తారా? ఏడుతో కూర్చున్నాడు. ప్రధానితో స్నేహం ఉండే అంగాయికి. మరి సెలవు చూశాడు. 74 రూపాయలు 70 కోట్లు 70,000 కోట్లు ఉన్నవాడు 74 రూపాయలు మిగిలిందట. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మరి సెలవు అన్నమాట. భక్తిహీనుల ధనము లాభకారణము. లాభం అనుకుంటా, ధనమే లాభం అనుకున్నారు. ధనం ఉంటేనే నేను మనిషే, నేను గొప్పవాడు అనుకున్నారు. కాదంట, నీతి దేవుడు ఉంటేనే గొప్పవాడాడు ఆ మనిషి. నీతి ఫలము మరణం నుండి వారు రక్షించును. ఏమండి? కనుక రక్షణ 2 విధాలు ఉన్నాయి, శారీరకంగా ఆత్మీయంగా. ధనం కాదండి, నీతి అనగా దేవుడు, ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞ, ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించినట్లయితే ధనం కంటే విలువైన ఒక గొప్ప విలువ నీ దగ్గర ఉందన్నమాట. కోట్ల కంటే విలువైన ఒకటి నామము, విశ్వాసము, భక్తి జీవితము నీ దగ్గర ఉందన్నమాట. డబ్బు కంటే ఎక్కువ ఇది, ధనం కంటే ఎక్కువ అనే విషయాన్ని చెప్పడందుకు ఈ సామెతలు ఆ 2వ వచనాన్ని అలాగా ఉపయోగించారు ఆయన పరిశుద్ధాత్ముడు. ఏమంటే ఎవరు చెప్పినా తెలిసిందే. ప్రపంచంలో ఈ రోజుకి ఆ రోజుకి అంతకంటే ధనంతో చెప్పాడండి ఈ మాట. ఎవరైనా సొలొమోను చెప్పారండి. ఎవరైనా ప్రపంచంలో అంతకుముందు రాజు కంటే ధనవంతుడంట, ఇప్పుడున్న కోటీశ్వరుడు కంటే అందరికంటే ఇంకా ఆయనకంటే మీరు ఎవరు గొప్పవాడు లేదని దేవుడు చెప్పేశాడు. అదే గొప్పవాడు ధనవంతుడు కాబట్టి గొప్పవాడు జ్ఞానవంతుడు దేవుడు లేదని చెప్పేశాడు. అంత గొప్ప ధనవంతుడు అన్నాడు. ఏమని? ధనము వల్ల నీకేం ప్రయోజనమో ప్రాణరక్షణ ఉండదు అని.
తర్వాత 3వ వచనం, నీతిమంతులుగా జీవించడం మంచిదా కాదు చెప్పినప్పుడు చెప్పండమ్మా. ధనవంతులుగా జీవించడం కాదు, నీతిమంతులుగా జీవించాలని కోరిక. ఏ కోరుకుంటారు మంచిగా అర్థమైంది మాట. ధనవంతులుగా ఉండాలని కోరిక కాదండి, నీతిమంతులుగా ఉండాలని కోరిక. దేవుడు ఇచ్చి దానం ఇస్తాడు, ఉద్యోగం చేస్తే ₹1,00,000 నిధులు కాదు ఇస్తాడు కాదా ఉంటుంది. ఆ ధనాన్ని నమ్ముకుని దేవుడిగా ప్రయాణం చేయకు, నీతిమంతుడిగా జీవించే ప్రయత్నం చేయి. ఏంటంటే నీతిమంతుడు విలువ ఎక్కువ, ధనానికి విలువ ఎక్కువ. మీరెవరు విలువ ఎక్కువ, ధనానికి ఉందా మీకుందా విలువ? దేవుడి దగ్గర ధనానికి ఉందా మీకుందా? ధనానికి ఉందా మీకుందా? అందరూ ఒక కడప చెప్పారు. అదండి మన విశ్వాసం. ముందుగా నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలు అని తెలుసుకోవాలి. క్రీస్తులు ఏం దొరికింది ఏముంది ఏంటంటే అంత ఎప్పుడున్నా కేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఏముంది ఏంటంటే ఎప్పుడు తెలుగు మాట్లాడి వీళ్ళు నువ్వు నీతిమంతుడు తీర్చాడు ఆయన రక్తము, ఆయన రక్తము కడిగింది, ఆయన నామం కడిగింది నిన్ను, ఆయన వాక్యం కడిగింది నిన్ను. ఆ నీతిమంతులుగా గురిగినే రాలేదు నా పేరు, గురిగినే రాలేదు. ఆయన నామంలో కడగొట్టామంట, ఆయన వాక్యంలో కడగొట్టామంట, ఆయన రక్తంలో కడగొట్టామంట. చూద్దాడు ఎక్కడ ఎన్ని ఉన్నాయి మన కడగడానికి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉపయోగించాడు ఆయన. అమ్మా మనం నీతిమంతులు తెలిసినందుకు ఆయన నామంలో కడిగాడంట, ఆయన వాక్యంలో కడిగాడంట, ఆయన రక్తంలో కడిగాడు. ఇన్ని రకాలుగా శుద్ధి చేసి నీతిమంతులు తీసినప్పుడు ధనవంతుడు గొప్పవాడు కదా నువ్వు. ధనవంతుడు వేరు, భాగ్యవంతుడు వేరు. ఇదో మాట మళ్ళీ లోకంలో ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు లేరు. ఏమంటే దేవుని దగ్గర భాగ్యవంతులు ఉన్నారు ఎవరల్లో కాబట్టి. ఇప్పుడు ధనవంతుడు కానీ భాగ్యవంతుడు మేలు. ఈ భాగ్యం ఆలోచిందంటే పరలోక వరకు ఏకంగా ఎక్కడ వరకండి, పరలోక వరకును, బంగారు పట్టణం వరకును, యుగ యుగాలు బంగారు పట్టణంలో నివసించే అంతవరకు ఇచ్చాడు. నీతి గల జీవితము, ఆశీర్వచనము, ఆశీర్వాద జీవితము మన దేవుడి జీవితం అంటే ఏమండి. మన ఫ్రెండ్నో స్నేహితులను అన్ననో అమ్మనో అక్కడ అడిగినట్టుగా పరలోకమందున మా తండ్రి ఏంటంటే దేవుడే ఎవరు ధనవంతుడు భాగ్యవంతుడు లేక దేవుడే తండ్రి. ప్రార్థన దేవుడితో మాట్లాడమంటాడు. అంటే దేవుడితో మరి నువ్వు ఎవరు కూడా దేవుడితో మాట్లాడు. భాగ్యవంతుడు దరిద్రుడువా ఎమ్మెల్యే మాట్లాడండి, మామూలు సామాన్య అన్నది లేదు. ఏదో ఎందుకు పలుకుబడి ధనము పొలము పెద్ద ఇల్లు ఉండవు కదా చెప్పడా. మరి సామాన్యుడు పోతే దూరంగా ఉంటాడు సామాన్యుడు. ఇప్పుడు దేవుడిని పలకరించేస్తున్నావు నువ్వు, నేను ఏమని పరలోకమందున్న మరి ఎవరు చెప్పండి, ఎవరు మీరు ఎన్ని విలువలు కనిపెట్టాడు దేవుడు. అవి మనం గమనిస్తే ఎప్పుడు చింత ఉండదండి, భయం ఉండదండి. చింత భయం లేని మానవుడు ధన్యుడండి, గొప్పవాడండి. ఎవరంటే లేడు చింత భయం లేదు. ఎప్పుడు చింత భయం ఉండదు నువ్వు భాగ్యవంతుడు అనుకున్నప్పుడు. ఎలా కొన్ని అనుకున్నది అయిపోతా నీతిమంతుడిగా ఉన్నప్పుడు. నీతిమంతుడు అనుకుంటే అయిపోతా ఆయన నామము, ఆయన వాక్యము, ఆయన రక్తం నేను కడగాలి. ఏంటంటే నీతిమంతుడు ఎలా అవుతారండి చెప్పండి. ఒకటే ఆయన నామము, రెండు ఆయన వాక్యం సువార్త, ఆయన ఈ మూడు ఉంటే కానీ ఒక వ్యక్తి నీతిమంతుడు తెచ్చుకోలేడు. ఆ నీతిమంతుడు భాగ్యవంతుడు. ఎవరంటే ఎవరు భాగ్యవంతుడు బాబు.
అంటారా అలాగా? ఇప్పుడు అన్నారు కదా అలాగా బయటికి వెళ్ళాక అంటారు ఈ గంటే అంటారు ఏమని ఈ గంటే అంటారు ఏమని బయటికి వెళ్ళాక మెట్లు దిగినాక వాళ్ళు బయట జ్ఞాపకం బయట కొనంతా జ్ఞాపకం వచ్చేసి ఏమేం భాగ్యం నువ్వు సూర్యుడు మట్టు కాదు కాదు అలా ఉన్నది మీరు నువ్వు లేకపోతే దేవుడు సామాన్యుడు కాదు. చూద్దాం సార్ ఇప్పుడు మనం ఎక్కడ వచ్చేదో చూడండి. ఎందుకని సూర్యమని పట్టుకోవడంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8:4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించే వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వంటిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవుడు ఎవరు ఎరుగుతున్నావు? దేవుడు ఒక్కడే. అమ్మా ఎవరు ఎరుగుతున్నావు? ఒక్కడే. అక్కడే భాగ్యవంతుడు అయిపోయావు. అక్కడే భాగ్యవంతుడు. లోకం అంతా ఈయన కాదు ఆయన కాదు ఆవిడ కాదు ఈయన కాదు తిరుగుతున్నారు. పూర్తి భరోసా లేదు మనిషికి. పూర్తి భరోసా దేవుడు ఎవరో భరోసా లేదు. ప్రియ ప్రభువు నమ్ముకున్నావు కనుక లోకంలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న దేవత అయినా అది వట్టిదే, దేవుడు కాదు. దేవుడు ఏ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ రూపంలో ఏ పేర్లో ఉన్నా అది దేవుడు కాదు, వట్టిదే. ఒక్కడే దేవుడు. ఎంతమంది ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు. తర్వాత అసలు మాట అదే. తర్వాత ఉందా తర్వాత అసలు మాట దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడి వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నారు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన అక్కడికి వెళ్ళిపోయింది. నా ఆలోచన ఒకటే. కాబట్టి విగ్రహము బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము పట్టిదని అమ్మా ఏంటంటే లోకమందు మనం ఎందుకు గుర్తుపెట్టాం ఆ విగ్రహాన్ని? వద్దుదే ఏం లేదు అందులో. మనం ఎందుకు విగ్రహాన్ని విడిచిపెట్టామండి చెప్పండి. మీరు విగ్రహం చేశారు కదా, ఎందుకు విడిచిపెట్టారు? వట్టిదే. అందులో దేవుడు దైవత్వం మహిమ ఏం లేదు. ఒక్కడే ఎంతమంది? ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఆ మాట వరకు ఎరుగుదుము అని మాట వరకు సాధించారు. ఎరుగుదుము ఏంటంటే మీరు ఎరుగుదరా? ఆ ఒక్కడే దేవుడు ఎరిగిన వారు కనుక నువ్వు భాగ్యవంతుడు. ఎవరా ఎరగని వారు ఇంకా దరిద్రుడే, దౌర్భాగ్యుడే. ఆయన ఎవరు? మరి ఒక్కడెవరో తెలుసుకోవాలి కదా. ఆయన ఎవరు? రామపత్రిక 5:9. పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరంటే ఇప్పుడు ఈ యొక్క ఒక్కడే దేవుడు ఎరిగామన్నాక ఎరుగున్నామన్నారు కదా. ఆయన ఎవరు? సర్వాధికారి దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరండి? మనం నమ్మిన యేసుక్రీస్తు ఎవరండి? ఎరుగుదువా? ఎరుగుదుము అంటే ఇంకా తొడుకోవాల్సిన అవసరం ఏమే లేదు. తర్వాత ఇంకా దేవుడి గురించి ఇంకా మాట్లాడుతున్నారండి. కీర్తన 95:3. కీర్తన 95:3. దేవుడు ఎవరు? ఎలా ఉన్నాడు? యెహోవా మహాదేవుడు. యెహోవా మహాదేవుడు. దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు ఎవరండి? యేసు ప్రభు. దేవతలందరికి పైన మహారాజు. సురేష్ ఎవరు? యేసు ప్రభు ఎవరు? దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు
లేదు. అప్పుడు చెప్పండి, ఆ గొప్ప దేవుడు మహారాజుని నమ్ముకున్న దేవతలందరి పైన మహామహిమగల దేవుడు యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు ఎవరు? నువ్వు దరిద్రుడువా భాగ్యవంతుడువా? దానియేలు గ్రంథం 2:47. దానియేలు 2:47. మరియు ప్రపంచ చక్రవర్తి అన్నాడండి. ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తి అన్నాడండి. మరియు రాజు ఈ మర్మమును రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువునే. ఎవరండి మన యేసు ప్రభు? ఎవరండి? దేవతలకే దేవుడు అంటండి. ఎవరికంటే ఇప్పుడు ఆ యొక్క భక్తి పరులైనటువంటి ప్రజలు నమ్ముతున్నారు, కానీ ఈయన కాదేమో, ఇంకొకడు ఉన్నాడేమో వెతుకుతున్నారు కదండి. మనం వెతకాల్సిన అవసరంగా. ఎందుకని? దేవతలకే దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుడు నీకు దొరికినప్పుడు, ఆయన భక్తుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు మరి భాగ్యవంతురాలువా దరిద్రురాలువా? భాగ్యవంతుడా దరిద్రుడా? ఎప్పుడైనా మన మనసులో మనం తెచ్చిపుచ్చుకోకూడదండి. మనం ఘనంగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఆయన బట్టి మనం నమ్మిన దేవుడిని బట్టి. ఆ దేవుడు ఎవరన్నా? దేవతలకే ఎవరన్నారు? చక్రవర్తి అన్నాడండి. ప్రపంచాన్ని వెళ్ళిన చక్రవర్తి అన్నాడండి. సామాన్యుడు కాదండి. నెబుకద్నెజరు మొట్టమొదటిగా చక్రవర్తి పాలన వచ్చాడు. మొట్టమొదటి చక్రవర్తి నెబుకద్నెజరు అతను అన్నాడండి, నీ దేవుడు అన్నాడండి. దానియేలు ఏమన్నాడండి? ఈ దేవుడు. ప్రవక్త దానియేలు నీ దేవుడు దేవతలకే దేవుడు అన్నాడండి. ఎందుకంటే అతను దేవత పూజ. ఆ చక్ర పూజ ఏంటంటే దేవ పూజ చేసేవాడు. కొంత భయం వచ్చింది ఆయనకి. ఆ భయాన్ని అనుమానం తీర్చాడు ఈయన. చాలా మంది శాస్త్రులు పరిశీలు ఆ యొక్క విద్వాంసులు చెప్పలేకపోయారు. ఈయన చెప్పాడు కనుక ఈ దేవుడు ఆయన తెలుసు. యెహోవా నీ దేవుడు, దేవతలకు దేవుడు, ప్రభులకు రాజులకు ప్రభు. నాకు ప్రభు ఎప్పుడు? నేనే ప్రభు అనుకున్నాను లోకానికి. ఎందుకంటే కదా నేనే ప్రభు అనుకున్నాను. నాకే ప్రభు నీ దేవుడు. అంత గొప్ప దేవుడు నీకు దొరికినప్పుడు నువ్వేమనుకోవాలి? దరిద్రురాలువా, దౌర్భాగ్యురాలువా? దరిద్రుడా నేను, దౌర్భాగ్యుడా నేను? చెప్పండి మరి ఎవరు? చూడండి ఎందుకు తెలిసాడు? ఒక వాగ్దానం చేసి యేసు ప్రభు. యోహాను సువార్త 15:7. 15:7. నాయందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు. ఇక వరాలు ఇచ్చే దేవుడు, కోరికలు తీర్చే దేవుడు అండి. యశ్వరుడు ఎవరండి? నీకు ఏది ఇష్టమో అడగమన్నాడు అడగానే. మరి అటువంటి దేవుడు ఉన్నప్పుడు దరిద్రుడా, దౌర్భాగ్యుడా, ధనవంతుడా, భాగ్యవంతుడా? ఎవరు నువ్వు? ఎందుకని? నీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇష్టాన్ని నెరవేర్చే దేవుడు అండి, కోరికలు తీర్చే దేవుడు అండి. ఏమండి? అది భౌతికంగా. ఆత్మరక్షణ కొరకు ప్రాణమే పెట్టాడు ఆయన. మన ఆత్మ కొరకు మన పాపం పరిస్థితులు పరలోకం తీసుకెళ్ళి ప్రాణం పెట్టాడు ఆయన. ఇప్పుడు మనం ఆ కోణంలో ఏమై ఉన్నాం? మనం లోక ప్రజలు దరిద్రుడు అన్నాడు. లోకలు ఉన్నప్పుడు దరిద్రుడు అంట. మనం దేవుళ్ళకి వచ్చిన దరిద్రులు కాదు, దేవుళ్ళు వచ్చినాక దరిద్రులు కాదు. శుభ్రంగా పర్వాలేదు రోజు పీకిల దాకా దరిద్రుడు ఏంటంటే
ఏంటిదే పీకినా తిరిగి దరిద్రుడు. రోజు బాగా పీకలేదు కదా ఇక దరిద్రుడే భాగ్యవంతుడైన ఆహారం లోటు లేదు ఏమంటే దేవుడి సన్నిధికి లోటు లేదండి. లేదు. దేవుడు దూరం కాదు మనం దేవుడు దూరము కాదు. కాదు. భాగ్యవంతుడు. ఎప్పుడు దరిద్రుడు అంట రక్షణకు ముందు ఎప్పుడైనా రక్షణ ముందు రక్షణకు ముందు దరిద్రుడు అంట. ఇప్పుడు భాగ్యవంతుడు వచ్చాడు కానీ లక్ష్మణ గారు ఇక్కడ ఇగో ఆ చనిపెట్ట మా మైదిలి భక్తులు పొందారండి శ్రీరావు గారు కోటంలో గొప్ప కనకాన్ని చేశాడు ఆయన. ఒక మాదిరి చూపించాడు కదా సంఘానికి సంబంధించి జీసీని బాబు ఏమండి కోటం పెట్టుకున్నా చెప్పుకోవచ్చు మనం అందరం కూడా నెలంతా కోటం పెడతానండి మాకు కుమార్తె రక్షణ పొందుతుందండి మా అన్నగారు రెడీ చేశారండి అని ఇద్దరు బాబు చెప్పించారండి వాళ్ళిద్దరు భాగ్యవంతులు చేశారండి ఎవరన్నా భాగ్యవంతుడు చేశారు. ఇప్పుడు ఈ భాగ్యవంతుడు ఆ భాగ్యాన్ని పంచిపెట్టాడు అది పంచిపెట్టాడు. ఆ భాగ్యాన్ని ఇద్దరికి పంచిపెట్టాడు. ఇదండి భాగ్యం. అలా నీ హృదయాన్ని తీసుకోకపోతే ఎప్పుడు చింతిస్తుంటావాడు భయపడుతుంటావాడు. చింత భయం ఉన్నప్పుడు ఇటు రక్షణ కాపాడగలేవు అటు ఆ శరీర సంపాదన దీవులు పొందలేవు. చింత భయం ఉన్నప్పుడు రెండు నష్టాలు రక్షణ కాపాడగలేవు అటు శరీర సంపాదన దీవులు కూడా సరిగ్గా పొందలేవు. దాంట్లో ఒకటే మాట చెప్పింది చింత భయపడుతున్నావా చింతపడుతున్నావా అందుకే షుగర్ వచ్చేసింది బీపీ వచ్చేసింది లోపల అన్నీ బీసిపోతున్నాయి ఏం చేద్దాం ఎందుకంటే భయం ఏమైపోతా డాక్టర్ చెప్తాడు పరమవైద్యుడు ఎప్పుడు చెప్పాడు ఏమని చింతించుటేలా చూద్దామా మత్తసువార్త 6వ అధ్యాయము 27 చదువు. నీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూలుడెక్కువగా చేసుకుని గలవాడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా ఏంటంటే ఇప్పుడు ముందు ప్రశ్న అమ్మా అక్కడ ఎదురుకుండా సమాజానికి ప్రశ్న ఇవాళ లోకానికి ప్రశ్న ఇక్కడ మనకి ప్రశ్నించాడు ఆయన నువ్వు చింతించడం వల్ల నీకేం లాభం ఉందా సుధీర్ చెప్పాలి ఎవరు చెప్పారు చెప్పాడా వేసుకున్నావు చెప్పారు డైరెక్ట్గా నీ చింతించడం లాభం ఏంటంటే నష్టం ఏంటంటే పరమవైద్యుడు మాట మన డాక్టర్ గారు కూడా అదే మాట కదండి. అడవి పువ్వులు ఎలాగో వెతుకుచున్నావో ఆహారం ఎందుకు చింతిస్తున్నావు ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగ ఆశ్రయించాడా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయగల కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి ఏం చేయకూడదా ఎవరు చెప్పారు పరమవైద్యుడు అమ్మా ఎవరైనా మరి డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర ఏం చెప్పాడు ముందు ఎవరే షుగర్ వచ్చి చాలా తగ్గట్లేదండి అని చెప్పి చేయబడుతున్నాయి ఏమా శ్రద్ధ ఏమన్నదా ఏమన్నా సంవత్సరం నీకు చేయబడుతున్నా సంవత్సరంలాయా సంవత్సరంలాగా చింతిస్తున్నాగా ఎందుకు భయపడుతున్నా అదే రోగం నీకు అని చెప్తాడు ముందు ఏంటంటే పరమవైద్యుడు చెప్పాడు ఈ వైద్యుడు చెప్తాడు అయినా చింతతో మానవుడు చింత ఏమంటే చింత అనే మాట దేవుడికి ఇష్టం కాదు ఎందుకు చింతిస్తున్నావు అన్నాడు. కనుక చింత లేని వాడు ఏమంటే భయం లేనివాడు ధన్యుడు. ఏం తిరుగుతాడు షడ్రక్ మేషకి అభ్యర్థులు వాళ్ళు అగ్నిలో పడిపోతారు
విగ్రహారం చేయకూడదని చెప్పి తెలిసిందండి. వారు విగ్రహారం చేయలేదు. సృష్టికర్త దేవుడు నమ్మిన వారు వాళ్ళు యవనస్తులు, మంచి గొప్ప యవనస్తులు. ఎవరైతే ఆజ్ఞాపించారో ఆ రాజ్యంలో ఉద్యోగస్తులు మళ్ళా ఎవరైనా ఎవరైతే ఆజ్ఞాపించారో విగ్రహారం చేయకపోతే అగ్నిగుండం పడేస్తానని ఆ రాజు దగ్గర ఆ రాజు కోటలో ఉద్యోగులండి. ఇటు రాజుకు భయపడలేదు, రాజానికి భయపడలేదు, ఉద్యోగం పోతుందనే భయపడలేదు. విగ్రహం చేయలేదండి. రాజుకు చెప్పేశారు. కుట్ర పన్నిన వారు ఎందుకైతే ఈ ఏర్పాటు చేశారో కుట్ర పన్నిన వారు రాజు చెప్పేశారు, రాజా నువ్వేమో కొలువిచ్చి ఉద్యోగం ఇచ్చి వేల వేల జీతాలు ఇచ్చేస్తున్నావు, వాళ్ళు పోషిస్తున్నా, వాళ్ళే నీ ఆజ్ఞ బాధ్యలేదు. అందరూ మాకటి చేశారు. నీ అధికారులు, సామంతులు, లోకల ప్రజలందరూ నీ విగ్రహాన్ని నమస్కరించారు. నలుగురు నమస్కరించలేదు, నలుగురు పిలిపించారండి. ఏంటంటే పిలిపొచ్చారు. లోపల ఉద్యోగులే కదా, పిల్లండి అన్నారు. ఏంటి నేను ఏదో విన్నానండి, నేను నిలబెట్టిన విగ్రహాన్ని నమస్కారం చేయట్లేదండి మీరు, నిజమేనా? అవునండి. కొన్ని ఇప్పుడు ఛాన్స్ ఇస్తాను, అవకాశం ఇస్తాను. నిజం కాబట్టి నేను మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేయాలి, కానీ అవకాశం ఇస్తాను. ఇప్పుడే నమస్కారం చేస్తారా? చేయకపోతే ఈ అగ్నిగుండం తప్పించే దేవుడు మీ దేవుడా తప్పించగలరా? నా నుండి అగ్నిగుండం నుండి, నా కోపం నుండి అగ్నిగుండం తప్పించగల దేవుడు మీ దేవుడా రక్షించగలరా అని. అప్పుడు వరకు అయ్యా చిత్తం పంపడం అన్నవాళ్ళు అప్పుడు పేరెట్టుతున్న రాజులు ఏంటంటే పేరెట్టి నెబ్బగద్దేశారు అన్నాడు. పేరెట్లు చెప్పేస్తారు. పేరెట్ పిలిస్తే అదే పేరెట్ పిలవడం చక్రవర్తి చిత్రబాబు అయ్యా రాజు రాజా జగదాష్ కాబట్టి ఇలా పగలు పోతూనే ఉండాలి. పేరెట్ పిలవకూడదా? పేరెటే పిలవకూడదు. మరి చేసిందేమో రాజాన్ని అతిక్రమం ఏంటంటే ఉద్యోగం పోయే ప్రమాదం, ప్రాణం పోయే ప్రమాదం. అయినా నెబుకద్నెజరు నువ్వు నిలబెట్టి విగ్రహం పూజ ఎందుకు తెలుసా? మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించగల సమర్థుడు. ఎవరు చెప్పారంటే ఉద్యోగం పోతున్నా భయం లేదు, ప్రాణం పోతున్నా భయం లేదు, చక్రవర్తి ఎదురు నిలబడినా భయం లేదు. కారణం వారు దేవుడి పక్షాన ఉన్నారు, వాళ్ళు దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అది విశ్వాసం అనే విశ్వాసం. అప్పుడు ఏం జరిగిందంటే అన్నాడంటే కోపం, ఇంకా కోపం వచ్చేసి పేరెంట్ పిల్లలు ఒకటి ఏంటంటే పిల్లలు ఒకటి అతను చేసిన ఛాలెంజ్కి తిరిగి ఛాలెంజ్ చేయడం ఒకటి. తిరిగి నీ దేవుడు రక్షించగలరా అంటే రక్షించగలడు అంటే ఓకే. మళ్ళీ ఇంకో మాట, ఒకవేళ రక్షించకపోయినా ఓ రాజా నీ విగ్రహానికి మేము నమస్కారమా అంతే అన్నమాట. అప్పుడు పడేసారు. పాపం ఎక్కువ వచ్చిందండి. మామూలుగా శిక్ష అమలు చేయడానికి ఒక 10 టన్నులు 10 ఫుట్ల 10 టన్నులు అగ్ని వేసి కాస్తున్నారు ఒక గొడవలో. ఈయన పాపం వచ్చింది కదా, 7 రెట్లు పెంచాడంట. ఆ బలవంతం పిలిచాడు, ఉద్యోగం పిలిచాడు. ఎక్కడ పొలం తెచ్చాడు, అందేశాడు. ఎక్కడ ఉన్న పొలంగా అగ్నిలో వేసాడు. వీళ్ళు మామూలు పక్కనే మాట్లాడు అంటే పడి మాట్లాడలేదు. ఆ కోపం కాదు, ఇంకేదో ఉన్నది అని చెప్పి గురమాన్ చేసి బాగా ఎత్తైన స్థలం ఎత్తి చేయించుకొని అక్కడ పైకి వెళ్ళి అగ్గి వేడి తగలకుండా దూరం నుండి ఆ కొండలు ఏం జరిగింది చూడడానికి కూర్చున్నాడంట. ఇది ఛాలెంజ్ చేయండి అని చూస్తున్నాడట. వీళ్ళేమో కాలేజ్ కట్టేసారంట. అంగీ వస్తుంది అన్నాడు. అంగితో పొరపాటు చేస్తారంట. అంగితో 5 నిమిషాలు కాలిపోతారు కదా ఏమా. ఒక పొరపాటుగా
కాలిపోతాయి. అంగీలు వేసిన తర్వాత తీరా కొండలు పడిన తర్వాత ఈ కట్లు అవి ఊడిపోయి ఉన్నాయంటే అగ్నికొండలోని వాళ్ళు ఏదైనా పార్క్ చేస్తారు కదా, పార్క్ షికారు చేస్తారు కదా, ఆ పార్క్ లో షికారు చేయడం చేస్తారు అగ్నికొండలో వాకింగ్ చేస్తున్నారు. అగ్నికొండలు వాకింగ్ చేస్తారు. ఏం చేస్తారా? వాకింగ్ చేస్తున్నారు. చేస్తుంటే అడుగు కూడా చక్రవర్తి రాదు, అడుగు పోయి అన్న సైనికులు పెద్ద పెద్ద సైనికులు ఉన్నాడే. మనం ఎంతమంది వేసా? ముగ్గురు అయ్యా. కాల్ చేతులు కట్టేశారు కదా, కట్టేసాం అయ్యా. మరి ఏంటి కాల్ చేతులు విడిపోయి మామూలు తిరుగుతారండి అక్కడ. ఆ ముగ్గురే కానీ నలుగురు ఉన్నారండి. నా దేవుడు రక్షించగలడు అంటే మాట ఒకటే మాట నిజమా. ఈ ఏడు గల అగ్నిగుండం నుండి నా దేవుడు రక్షించగలడు. రాజా నీ విగ్రహమేమో నమస్కారము చెయ్యి, మొక్కము నా దేవుడు ఆయన అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే వాళ్ళు బయటకు రప్పిస్తే మళ్ళీ ముగ్గురే ఉన్నారు. నలుగురు చూసాడు, రప్పించి బయట ముగ్గురే ఉన్నారు. అప్పుడు ఈ చక్రవర్తి ఈ ఒక మాట ఒక లేఖ రాశాడండి లోకానికి. ఎవరికే? లోక చక్రవర్తి కదా, లోక ప్రజలందరికీ పత్రిక తాకికి పంపేమన్నాడు. ఏమనంటే ఓ ప్రజానికమా, ఓ జనాంగమా, ఓ దేశం లోక ప్రజలారా, ఇదిగో నెబుకద్నెజరు అనగా శద్రక్ మేషక్ అబేద్నెగోనే ఆ భక్తుల యొక్క దేవుడే గొప్పవాడు, నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి అంతే. నేను నమ్ముతున్నాను, ఆయన ఎవరన్నప్పుడు ఆ యేసుప్రభు అంటే అక్కడ అగ్నిలో నాలుగో అంటే సన్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో యేసుప్రభు ఉన్నారు అక్కడ. నా దేవుడు రక్షించగలడు. ఏంటమ్మా? నా దేవుడు తెలుగులో దేవతగాను రాసిందండి, ఇంగ్లీష్లో సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరంటే? యేసుక్రీస్తు ఉన్నాడంటే అక్కడ అగ్నిలో వాళ్ళ దగ్గర. కనుక ఇప్పుడు మనకి అగ్నికొండం ఉందండి. ఇప్పుడు మనకు కూడా అగ్నికొండం. నువ్వు నమ్మిన దేవుణ్ణి బలంగా పట్టుకుని ప్రయాణం చేయకపోతే, షడ్రక్ మేషక్ అబేద్నెగో విశ్వాసం ధైర్యం నీకు లేకపోతే మనకు కూడా అగ్నికొండం ఉందండి. అందులో కాల్చేందుకు ఏమండి చక్రవర్తులకి చక్రవర్తి, రాజులకి రాజు, ప్రభు రెడీ ఉన్నాడండి. ఆ నమ్మకని నీ దగ్గర తప్పించి పరలోకం తీసుకుని వెళ్ళగలడండి. పరలోకం తప్పించే అగ్ని కూడా తప్పించే దేవుడు అక్కడ కనపడుతున్నాడండి. ఇక్కడ కూడా అగ్ని కూడా తప్పించే దేవుడు ఉన్నాడు. ఎవరైనా అగ్నిగుండం ఏంటి? ప్రకటన 28 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగుండముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అక్కడ నెబుకద్నెజరు ఏమన్నాడండి? నా దేవతను పూజ చేయకపోతే నేను అగ్నిగుండంలో పడేస్తాను. ఇక్కడ విగ్రహాలను చేస్తే పడతాను అన్నాడు. ఎక్కడుందా? అర్థమైంది మీకు? అక్కడేమో దేవతను పూజ చేయకపోతే పడేస్తాను, ఇక్కడ విగ్రహం చేస్తే పడేస్తాను. ఇంకా కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో నువ్వు ఉంటే నేనుంటే అగ్నిగుండం పడిన ప్రమాదం ఉంది. ఇప్పుడు అగ్నిగుండం ఉంది. ఇది రాజుల రాజు, ప్రభువులు ప్రభు ఏర్పాటు చేసిన అగ్నిగుండం. అది తప్పించబడాలంటే నా దేవుడు గొప్పవాడని చెప్పాలొద్దా? నా దేవుడు రక్షించగలడని చెప్పాలొద్దా? యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నన్ను బాప్తిసం పొందినవాడు నమ్మని వారికి శిక్ష తప్పి రక్షించడానికి వచ్చాడు. మరి ఆయన నమ్మాలి కదా, నమ్మి ఆయన అవిజ్ఞాతులు నడవాలి కదా, ఆకిపోయి నడవాలి కదా. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఎవరు తెచ్చాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఎవరైనా లోపల ఎన్ని సాగదా? మా దేవుడు రక్షించగలడు. మా దేవుడు చెప్పండి.
ఈ దేవుడు ఎవరి మీద దేవుడు ఏం చేయగలడు? ఎక్కడ పడకుండా అగ్నిగుండంలో ఉంది. అగ్నిగుండం ఉండదు. అదేమో చక్రవర్తి ఏర్పాటు గుండం. ఇప్పుడేమో దేవుడు ఏర్పాటు చేసి మాటగా పడతాడని మేము మనమే చెప్తాం. బాబు మీ మాట్లాడటం మీ చెప్తాము భక్తులు పొందమన్నారా పొందుతాం. సంఘం ఆరాధించమన్నారా క్రీస్తు సంఘమా సత్యారాధన వాళ్ళు రొట్టె తినాలా చేద్దాం బాబు అని అనాలి. అన్నవా ఎంతకాలం చాలా సమయమైంది. చాలా రేపు 30 నైట్ మిగిలిన సంగతులు ధ్యానంలో మీ అందరూ ఉన్నారు.